Hi everyone, welcome to Hemanya channel. Today daily routines. Viewers, ఈ రోజు మనం ఈ వీడియోలో కొన్ని క్వశ్చనింగ్ సెంటెన్సెస్ అంటే డస్ యూజ్ చేసి కొన్ని క్వశ్చనింగ్ సెంటెన్సెస్ తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మగారు బాగా వంట చేస్తారా? ఆ బేబీ నైట్ టైం పడుకుంటుందా అని అడుగుతాం కదా. మీ అన్నయ్య ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉంటారా? లేదా మీ నాన్నగారికి డ్రైవింగ్ వచ్చా, డ్రైవ్ చేస్తారా అని ఇలాంటి క్వశ్చన్స్ని మనం డస్ యూజ్ చేసి ఎలా వాడాలో ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. వ్యూయర్స్, ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, మీరు చూడటం ఇదే మొదటిసారైనా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అతను క్రికెట్ ఆడుతాడా? అతను క్రికెట్ ఆడుతాడా? Does he play cricket? Does he play cricket? Does he play cricket? జూన్లో వర్షం పడుతుందా? జూన్లో వర్షం పడుతుందా? Does it rain in June? Does it rain in June? Does it rain in June? జూన్లో వర్షం పడుతుందా? జూన్లో వర్షం పడుతుందా? జూన్లో వర్షం పడుతుందా? డస్ ఇట్ రైన్ ఇన్ జూన్? డస్ ఇట్ రైన్ ఇన్ జూన్? డస్ ఇట్ రైన్ ఇన్ జూన్? జూన్లో వర్షం పడుతుందా? మీ అన్నయ్య పుస్తకాలు చదువుతాడా? మీ అన్నయ్య పుస్తకాలు చదువుతాడా? డస్ యువర్ బ్రదర్ రీడ్ బుక్స్? డస్ యువర్ బ్రదర్ రీడ్ బుక్స్? డస్ యువర్ బ్రదర్ రీడ్ బుక్స్? బిడ్డ రాత్రి ఏడుస్తుందా? అంటే చిన్నపిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు ఏం చేస్తారు, రాత్రులు ఎక్కువగా ఏడుస్తారు కదా, నెలల్లో పిల్లలు. అలాంటి వాళ్ళని ఈ విధంగా ఇంగ్లీష్లో అడగొచ్చు. డస్ ద బేబీ క్రై ఎట్ నైట్? డస్ ద బేబీ క్రై ఎట్ నైట్? డస్ ద బేబీ క్రై ఎట్ నైట్? మీ అమ్మగారు బాగా వండుతారా అని ఈ విధంగా అడుగుతాం కదా. మీ అమ్మ బాగా వండుతుందా అంటే అమ్మ బాగా వండుతుందా వంట అని అడుగుతాం కదా. దాన్ని ఈ విధంగా ఇంగ్లీష్లో అడగవచ్చు. డస్ యువర్ మదర్ కుక్ వెల్? డస్ యువర్ మదర్ కుక్ వెల్? డస్ యువర్ మదర్ కుక్ వెల్? రాము ఇక్కడే ఉంటాడా? రాము ఇక్కడే ఉంటాడా? డస్ రాము లివ్ హియర్? డస్ రాము లివ్ హియర్? డస్ రాము లివ్ హియర్? ఆమెకు ఐస్ క్రీమ్ ఇష్టమా? ఆమెకు ఐస్ క్రీమ్ ఇష్టమా? డస్ షీ లైక్ ఐస్ క్రీమ్? డస్ షీ లైక్ ఐస్ క్రీమ్? డస్ షీ లైక్ ఐస్ క్రీమ్? అతనికి సమాధానం తెలుసా? అతనికి ఆ సమాధానం తెలుసా అని అడుగుతాం కదా. దాన్ని ఈ విధంగా అడగవచ్చు. డస్ హీ నో ద ఆన్సర్? డస్ హీ నో ద ఆన్సర్? డస్ హీ నో ద ఆన్సర్? మీ నాన్నగారు కారు నడుపుతారా? ఎవరినైనా అడుగుతాం కదా, మీ నాన్నగారు డ్రైవ్ చేస్తారా లేదా అని. దాన్ని ఈ విధంగా ఇంగ్లీష్లో అడగవచ్చు. డస్ యువర్ ఫాదర్ డ్రైవ్ ఏ కార్? డస్ యువర్ ఫాదర్ డ్రైవ్ ఏ కార్? డస్ యువర్ ఫాదర్ డ్రైవ్ ఏ కార్? Okay viewers, if you like this video, please like, share and comment this channel. Thank you for watching.